ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7-8 వచనములు. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు ఆ నిమిషము కూడా మనులను విడుస్తారు అనంటే, ఆయనకి విరుద్ధమైన ఆలోచనలు, ఆయనకు ఇష్టము లేనటువంటి కమిట్మెంట్స్ తీసుకొని ఈ లోకములో జీవిస్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఆయన కోపము నిమిషం మాత్రమే అంట. ప్రియ దేవుని బిడ్డ, నిజంగా సృష్టికర్త అయిన దేవునికి ఆ నిమిషము కోపం వస్తేనే ఈ సృష్టి నిలవలేదు. సృష్టి మీద ఒకవేళ ఆయనకి కోపం వస్తే, మన మీద కోపపడినప్పుడు ఆయన నిత్యమైన కృపతో వాత్సల్యతతో ఆశీర్వదిస్తాను అని, మిమ్మల్ని నేను మరలా చేర్చుకుంటాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుల కోపం అయితే ఎదుటి వారిని నశింపజేసేదాకా, ఎదుటి వారిని బ్లేమ్ చేసేంత వరకు, ఎదుటి వారిని పడగొట్టేంత వరకు ఉంటుంది మనుషుల కోపం. అంత పగబడతారు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ సృష్టికర్త అయిన దేవుడు ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానము, ఒకవేళ ఈ వాగ్దానం చూస్తున్న మీ జీవితాలలో నా దేవుడు నా ప్రార్థన వినటం లేదని, నా కార్యాలు జరగటం లేదని, గర్భఫలం పొందుకోలేదని, ఉద్యోగాన్ని పొందుకోలేదని, నష్టము కలుగుతుందని, ఒకవేళ నా దేవుడు నాకు దూరమైపోయారని ఆలోచన కలిగి ఉంటే, ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ఆలోచనను మానివేసి ఆయన నిత్యమైనటువంటి కృపతో నేను మిమ్మల్ని విమోచిస్తాను అన్న వాగ్దానమును పొందుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కోపం అయిపోయింది. ఆయన మీ మీద పెట్టినటువంటి ఆ మహోగ్రత వెళ్ళిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కోపం మానివేసేటువంటి దేవుడు, ఆశీర్వదించే దేవుడు, విడుదల చేసేటువంటి దేవుడని ఈ వాగ్దానం తెలియపరుస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నిత్యమైనటువంటి కృపా వాత్సల్యాన్ని నేను మీ పట్ల చూపుతాను అని వాగ్దానం ఇస్తున్నారు. ఈ వాగ్దానం మీద విశ్వాసం ఉంచండి. దేవుడు గొప్ప కార్యాలు మీ పట్ల జరిగిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నిత్యమైనటువంటి దేవుడు. ఒక యుగానికో, ఒక ప్రాంతానికో, ఒక దేశానికో దేవుడు కారు. ఆయన సర్వయుగాలకి ఆయనే దేవుడు, సర్వ సృష్టికి ఆయనే దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీ పట్ల వాత్సల్యమును నేను చూపుతాను, నా కోపమును నేను మానివేశానని యేసయ్య వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీ కోపం కూడా మానివేశారా? మీ హృదయాల్లో ఉన్నటువంటి పగను కూడా విడిచిపెట్టారా? అప్పుడే ఈ వాత్సల్యత కలుగుతుంది. అప్పుడే మీరు శాంతితో, సమాధానముతో దీవించబడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, లేకపోతే అనేక భయంకరమైన ఆలోచనలతో నీవు ఈ లోకంలో జీవిస్తూ ఉంటే, ఆగ్రహంతో, మహోద్రేకముతో నువ్వు జీవిస్తూ ఉంటే నీకు శాంతి, సమాధానము ఉండదు. ఎప్పుడైతే దేవుని యొక్క వాత్సల్యత నేను పొందుకోవాలి, నేను కూడా ఇతరుల పట్ల వాత్సల్యతను చూపించాలని నీ హృదయములో ఒక నిర్ణయాన్ని తీసుకుంటారో, అప్పుడే ఆశీర్వాదం ప్రారంభమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిత్యమైన కృపతో మిమ్మల్ని విడుదల చేస్తానని వాగ్దానం ఇస్తున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యమైనటువంటి కృప నాకు కావాలి ప్రభువా, నీవు నాకు సహాయం చేయి నాయనా అని ఆయన్ను అడగండి. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు సహాయం చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన విడుదల చేసేటువంటి దేవుడు. ఎవరైతే
తన కృప కోసం కనిపెట్టుకుని ఉంటారో వారిని అలక్ష్యము చేయరంట దేవుడు. వారిని దీవిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డ. ఈ వాగ్దానం కొరకు ప్రార్థన చేస్తాను, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, మీరు నిమిషము విడిచిన అయ్యా మేమైతే బ్రతుకులేం నాయన, సహాయము చేయండి ప్రభువా. ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డల జీవితాలలో ఎన్ని నెలల నుండి, సంవత్సరాల నుండి వారు ఎదురు చూస్తూ ఉన్నారో కార్యము కొరకు, వారి హృదయ వాంఛ కొరకు ప్రభువా సహాయము చేయండి అయ్యా. నిత్యమైన కృపతో మీ బిడ్డలను దీవించుదురుగాక. వారు అనుకున్న కార్యమును ఈ దినమున నెరవేర్చుదురుగాక. యేసునామములో అడుగుచూ ఉన్నాను ప్రభువా. అయ్యా మీరు సహాయము చేయండి నాయన. బిడ్డలకు నెమ్మదిని దయచేయండి ప్రభువా. వాత్సల్యతతో నాయన ప్రభువా చేర్చుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నీవే సహాయము చేసి అయ్యా తండ్రి ప్రభువా ప్రతి కుటుంబాన్ని, ప్రతి హృదయాన్ని నెమ్మదితో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు జన్మదినంలో జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి ప్రభువా. పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను ఫలింపచేసి ఆశీర్వదించండి అయ్యా. బాధలో ఉన్న కుటుంబాలను మీరు ఆదరణకర్తగా ఉండి వారిని నెమ్మదిపరచండి ప్రభువా. ఈ దినకాలం ప్రయాణాలను దీవించండి అయ్యా. అయ్యా తల్లిదండ్రుల బిడ్డల కొరకు ఆ స్కూల్స్ ఓపెన్ అయిపోతూ ఉన్నాయి నాయన, మీరు సహాయము చేయండి. ఏ తల్లిదండ్రులనైనా వేదనలో ఉన్నారో ప్రభువా, ఆలోచన కలిగి ఉన్నారో ప్రభువా, మీరే సహాయము చేయండి నాయన. వారికి సహాయము చేసి మీరే నాయన బిడ్డల చదువులకు మీరే మార్గమును సరళము చేయుదురుగాక. దేవా మీరే నాయన ప్రభా ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య నామమున మీకు వందనములు, శుభములు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు తప్పక మాకు తెలియపరచండి. ఎవరైతే నాకు మెసేజ్ పెడుతున్నారో, కామెంట్ పెడుతూ ఉన్నారో, ఫోన్స్ చేస్తూ ఉన్నారో వారందరి కొరకు తప్పక ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు ఆలకించి ఆశీర్వదించే నమ్మదగిన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.